ఫ్రెండ్స్ ఈ బడ్స్ అయితే మనం గివ్ అవే ఇద్దామా? సో గివ్ అవే ఇద్దాం అనుకున్న వాళ్ళు నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేశారంటే ఈ యొక్క బడ్స్తో పాటుగా ఇంకొక 2 బడ్స్ అయితే యాడ్ చేసి కంప్లీట్గా 3 బడ్స్ అయితే నేను మీకు గివ్ అవే అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఎంత మంది కామెంట్ చేశారు అన్న దాని మీద డిపెండ్ అయితే నేను మీకు నెక్స్ట్ వీడియోలో గివ్ అవేకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ మన బడ్జెట్లో బేస్ కోసం అలాగే గేమింగ్ కోసము మంచి TWS బడ్స్ కోసం వెతుకుతున్నారా? అయితే నేను మీ ముందుకు తీసుకొచ్చాను బోల్ట్ కంపెనీ నుండి ఎక్స్టెన్ అనే మోడల్ నెంబర్ కల ఇయర్ బడ్స్ మాట. సో ఈ వీడియోలో ఈ బడ్స్ సంబంధించినటువంటి అన్బాక్సింగ్తో పాటుగా జెన్యూన్ రివ్యూ అనేటువంటిది అందించడం జరుగుతుంది. నేను మీకు ఈ బడ్స్ని అన్ని కండిషన్స్లోని కూడా టెస్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇది ఆ కండిషన్లో ఏ విధంగా సర్వే అవుతుంది అనే ఇన్ఫర్మేషన్ కూడా మీకు అందించడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క బడ్స్ యొక్క వాల్యూ వచ్చినప్పుడు మనకి 700 రూపీస్ కాబట్టి ఈ బడ్జెట్లో వీటిని మనం కొనొచ్చా లేదా అనే ఇన్ఫర్మేషన్ కూడా నేను మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో మరి ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. మీలో ఎవరైనా ఫస్ట్ నా వీడియోస్ చూస్తున్న వాళ్ళైతే వెంటనే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని అయితే మీరు లైక్ చేసేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇది వచ్చి మనకి బోల్ట్ కంపెనీ అనమాట. సో ఇక్కడ మనం చూసినట్టు జన్ కంపెనీ వాళ్ళ యొక్క ENCని అయితే యూజ్ చేయడం జరిగింది. దీనివల్ల మనకి కాల్స్ అనేటువంటి చాలా అయితే బాగా వస్తాయి. అలాగే మనకి బూమెక్స్ కంపెనీ వాళ్ళది అయితే బేస్ బూస్టర్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. దీనివల్ల బేస్ అయితే అదిరిపోతుంది అన్నమాట చెవుల్లోని. సో నెక్స్ట్ వచ్చి మనకి కాంపాక్ట్ కంపెనీ నుండి అయితే గేమింగ్ టెక్నాలజీని యూజ్ చేయడం జరిగింది. దీనివల్ల మనకి లో లేటెన్సీ మోడ్ ఉండడం వల్ల గేమ్స్ అనేటువంటి కంఫర్టబుల్గా అయితే యూజ్ చేసుకోవచ్చు. అలాగే సైడ్ మనకి ఏ విధంగా బడ్స్ ఉంటాయి అనేది చూపిస్తున్నాడు అనమాట విత్ కేస్తోని. సో నెక్స్ట్ మనకి ఎక్స్టెన్ దీని యొక్క మోడల్ నెంబర్ అలాగే వైర్లెస్ ఇయర్ బడ్స్ మేడ్ ఇన్ ఇండియా అయితే ఉంది. ఈ సైడ్ చూసినట్టయితే మనకి 1 year వారంటీతో రావడం జరుగుతుంది. అలా బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ అనేటువంటిది అయితే హైలైట్ చేస్తున్నారు. అదేవిధంగా మనకి ఈజీ టు వాయిస్ అసిస్టెంట్ అయితే ఉంది. అలాగే బ్లూటూత్ కనెక్టివిటీ కామన్, అలాగే డ్యూయల్ మాస్టర్ డ్రైవర్స్ ఉన్నాయి. అలాగే మనకి వాటర్ రెసిస్టెన్సీతో కూడా వస్తుంది. ఈ బడ్జెట్లో మన వాటర్ రెసిస్టెన్సీ అయితే టాప్ అనేది చెప్పుకోవచ్చు అన్నమాట. దీని యొక్క ప్రైస్ మన బాక్స్ మీద చూసినట్టయితే 2999 రూపాయలు అయితే ఉంది. గాడిది గుట్ట అంత ఏమీ లేదు. 700 రూపాయలకి అయితే మనం పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. లింక్ అనేది ఇస్తున్నాను నేను మీకు. సో ఓకే, దీన్ని ఏ విధంగా ఓపెన్ చేయాలని మొత్తం అంతా తిరిగేస్తుంటే ఏం అర్థం కాలే. ఈ పక్కన కన్నం ఉంది. సో ఇలా ప్రెస్ చేయగానే అలా అయితే బయటకు వచ్చేసింది. ఇక్కడ QR కోడ్ ఉంది, నేను మీకు అయితే హైడ్ చేస్తున్నా. ఇది స్కాన్ చేస్తే 100 రూపాయలు అయితే వచ్చిన పేటీఎంలో. సో మన బాక్స్ ఓపెన్ చేయగానే దీంట్లో ఉన్న కంటెంట్ చూసినట్టయితే ఎప్పుడు ఇచ్చేలాగానే యూజర్ మాన్యువల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా వెతికేస్తే టిప్స్ దొరికినాయి. సో ఇంకా వెతికేస్తే ఇంకేమీ లేదు, ఎంటీ. సో ఇదంతా పక్కన పెట్టేద్దాం. పక్కన పెట్టేసి యూజర్ మాన్యువల్ ఏదైతే ఉందో దీని అయితే ఒకసారి అయితే ఓపెన్ చేయాలన్నట్లు అక్కడైతే ఓపెన్ చేసా పక్కన పెట్టేస్తా. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఎందుకు ఇస్తారు బాయ్ ఇంత వైరు, చాలా ఎక్కువైపోదా? ఇది మనకి Type-C నుండి Type-A కనెక్టర్ అనమాట, ఛార్జింగ్ కేబుల్ అనుకోండి. నెక్స్ట్ వచ్చి మనకి బడ్ క్యాప్స్ మటివి ఇందులో మనకి స్మాల్ అలాగే లార్జ్ అనేటువంటివి ఉన్నాయి. మీడియం అయితే మనకి ఈ యొక్క బడ్ బాక్స్లో అయితే ఉండడం జరిగింది అనమాట. సో ఇంకేమైనా ఉన్నాయా? అబ్బే ఏమీ లేవబ్బా, ఇంకేమేవాళ్ళ వెళ్ళు. సో పక్కన పెట్టేసి బడ్ కేస్ అనేటువంటి చూద్దాము. ఇక్కడ బోల్ట్ ఆడియోని అయితే మనకి హైలైట్ చేయడం జరిగింది. కేస్ అంతా కూడా చాలా సాఫ్ట్గా ఉంది. ఇదంతా కూడా మనకి రబ్బర్ అయితే కాదు, రబ్బర్ అయితే చాలా బాగుండు. బట్ ఏంటంటే మన గ్రిప్ కోసం అయితే సేమ్ సూట్ కేస్ మోడల్ అయితే దీన్ని డిజైన్ చేయడం జరిగింది. సో కింద చూడండి మనకి Type-C పోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో బడ్ కేస్ అంతా కూడా చాలా ప్రీమియంగా అయితే ఉండడం జరిగింది అనమాట. సో బోల్ట్ ఆడియో అయితే ఇక్కడ ఉంది. కింద వచ్చిన మనకి లైట్ అనేటువంటిది ఉంటుంది అనమాట, LED లైట్. ఇది గ్రీన్ అండ్ రెడ్ కలర్లో అయితే మనకి చేంజ్ అవడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో మనం ఓపెన్ చేయగానే ఇదంతా కూడా మనకి గ్రే అండ్ బ్లాక్ కాంబినేషన్లో అయితే ఈ బడ్స్ అలా విత్ కేస్ అనేటువంటిది కూడా డిజైన్ చేయడం జరిగింది. ఇది మనకి మంచి ప్రీమియం లుక్ అనేటువంటిది ఇస్తుంది అనమాట ఈ కాంబినేషన్ అనేటువంటిది. నెక్స్ట్ మనకి ప్లాస్టిక్ క్వాలిటీ వచ్చేటప్పుడు చాలా హార్డ్గా అయితే ఉంది. సో చాలా హార్డ్ క్వాలిటీని అయితే ఇవ్వడం జరిగింది అనమాట. బడ్జెట్ కదా అని చెప్పి చీప్ అయితే మేము లేదు. సో బడ్స్ చూసినట్టయితే మనకి బోల్ట్ యొక్క లోగో అయితే ఉంది. పైన మనకి గ్రీన్ అండ్ రెడ్ కలర్లో అయితే లైట్ వెలుగుతుంది. నెక్స్ట్ ఈ స్ట్రిప్స్ అయితే ఉన్నాయి, ఈ లైన్స్ వల్ల మనకి వెట్టప్పుడు కూడా జారిపోకుండా అయితే ఉండడం జరుగుతుంది అనమాట. సో ఈ పక్కన మనకి నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అలాగే కింద చూసినట్టయితే ఛార్జింగ్ పోర్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. ఇది కంప్లీట్గా ఈ బడ్స్ యొక్క అన్బాక్సింగ్ అయితే నేనైతే దీంట్లో 1 వీక్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది. యూజ్ చేసి అన్ని కండిషన్లోని కూడా టెస్ట్ చేసి ఇవి ఏ విధంగా పెర్ఫార్మెన్స్ చేస్తున్నాయి అనేది అయితే నేను మీకు కంప్లీట్ రివ్యూలో అయితే అందిస్తున్నాను అనమాట. సో స్టే ట్యూన్ టు వీడియో. ఫ్రెండ్స్ ఈ యొక్క బడ్స్ని అయితే నేను 1 వీక్ అయితే కంప్లీట్గా అన్ని కండిషన్స్లోని కూడా టెస్ట్ చేయడం జరిగింది. టెస్ట్ చేశాక నాకు వచ్చిన ఒపీనియన్ ఏంటి అనేది నేను మీతో అయితే షేర్ చేసుకోవడం జరుగుతుంది. సో మన బడ్స్ అయితే మనకి చాలా బాగున్నాయి. మన చెవిలో పెట్టుకున్నప్పుడు కూడా మనకి ఇన్నర్ ఫీల్ అనేటువంటిది చాలా చాలా కంఫర్ట్ఫుల్గా అయితే ఉంటుంది. మనకి బయట నుండి వచ్చేటువంటి సౌండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సౌండ్స్ అన్నీ కూడా మనకు కంప్లీట్గా క్లోజ్ అయిపోవడం జరుగుతుంది. బికాజ్ ఆఫ్ కంప్లీట్గా మనకి ఇన్నర్లోకి అయితే వెళ్ళిపోయి చూస్తున్నారు లేదా మీకు ఇక్కడ మనకు కంప్లీట్గా ఇన్నర్లోకి అయితే వెళ్ళిపోవడం వల్ల మనకు ఆ సౌండ్స్ ఏమీ రావు. దీనివల్ల ఏమవుతుందంటే మనం వింటున్నటువంటి మ్యూజిక్ ఏదైతే ఉంటుందో ఆ మ్యూజిక్ మనకు కంప్లీట్గా మనం అయితే ఫీల్ అవ్వగలుగుతాం. ప్రతి చిన్న బిట్టు కూడా వాకల్స్ కావచ్చు, లోస్ కావచ్చు, హైస్ కావచ్చు, అలాగే ట్రబుల్ కావచ్చు, బేస్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి చాలా బాగా అయితే మనం వినొచ్చు అన్నమాట ఈ యొక్క బడ్స్ ద్వారా. అయితే నెక్స్ట్ మనకి
ఈ బడ్స్ యొక్క మనం మ్యూజిక్ క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే ఈ బడ్స్లో మనకి ఏవైతే బేస్ ఉన్నాయో ఆ బేస్ కోసం అయితే మనం బ్లైండ్గా వీటిని అయితే మనం పర్చేస్ చేసుకోవచ్చు. మీరు వాల్యూమ్ మీరు తక్కువలో పెట్టుకున్నా ఎక్కువలో పెట్టుకున్నా సరే బేస్ అనేటువంటి చాలా ఎక్కువగా అయితే రావడం జరుగుతుంది. బికాజ్ ఆఫ్ ఇందులో మనకి 2 మోడ్స్ అనేటువంటి అవైలబుల్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చినప్పుడు మనకి గేమింగ్ మోడ్ అనేటువంటిది అవైలబుల్ ఉంది. ఈ గేమింగ్ మోడ్ వల్ల ఏంటంటే మనకి ఎప్పుడైతే మనం గేమ్స్ ఆడతామో ఆ సందర్భంలో మనకి లో లేటెన్సీ మోడ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. తద్వారా ఏమవుతుందంటే మనం ఏవైతే మన రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో గేమ్స్ ఆడుతున్నప్పుడు ఆ గన్ ఫైరింగ్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఏదైతే మనం మ్యూజిక్స్ ఉంటాయో అన్నీ కూడా మనం నియర్ బై మనం రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అనేటువంటి చేయొచ్చు అనమాట. మనం మ్యూజిక్ అయితే చెప్పుకోగలదు, అలాంటి బేస్ అనేటువంటి చాలా బాగుంది అని అయితే మనకు అర్థమవుతుంది. సో ఇది మన మ్యూజిక్ విషయానికి వచ్చినట్టయితే, అలాగే గేమింగ్ విషయానికి వచ్చినట్టయితే. నెక్స్ట్ వచ్చినప్పుడు మన కంఫర్ట్ విషయానికి వచ్చినట్టయితే నేను దీన్ని వాటర్లోనే దీన్ని అయితే యూజ్ చేయడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేటప్పటికి జిమ్కి వెళ్ళినప్పుడు కంప్లీట్ స్వెట్ అనేటువంటి పడుతుంది కదా, ఆ స్వెట్లో కూడా నాకు ఎక్కడ కూడా ఇయర్లో ఇచ్చింగ్ ప్రాబ్లం కానీ ఏమీ కూడా లేదు, చాలా కంఫర్ట్ఫుల్గా అయితే ఉండడం జరిగింది. అలాగే రన్నింగ్ చేస్తున్నప్పుడు కూడా ఎక్కడ కూడా బడ్ పడిపోవడం అన్న ప్రాబ్లం ఏమీ లేదు. అలాగే మనం ఇండోర్ అండ్ అవుట్డోర్ విషయానికి వచ్చినట్టయితే ఇండోర్లో మనకి ఏ బడ్స్ అన్నా సరే చాలా మంచిగా పెర్ఫార్మెన్స్ చేస్తే దీని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అదే మన అవుట్డోర్ అంటే మీడియం రేంజ్ నాయిస్ ఉన్నటువంటి ప్లేస్లో కూడా మనం కాల్స్ మాట్లాడుతున్నప్పుడు లేదా మ్యూజిక్ వింటున్నప్పుడు ఎక్కడ కూడా మన డిస్టర్బెన్స్ అనేటువంటిది ఏమీ లేదు. కాల్స్ మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే అవతల పర్సన్స్కి అసలు ఎక్కడ కూడా మనము వీళ్ళు బయట నుండి మాట్లాడుతున్నారా అన్న ఫీలింగ్ అనేటువంటిది ఏమీ లేకుండా మంచిగా ఏదైతే నాయిస్ ఉంటుందో నాయిస్ని కట్ చేయడం జరుగుతుంది అనమాట. అదే మనం ట్రావెలింగ్లో ఉన్నప్పుడు కనుక మనం కాల్స్ మాట్లాడుతున్నప్పుడు అయితే కొంచెం అవతల వాళ్ళు తెలుస్తుంది వీళ్ళు బయట ఉన్నారు అన్న విషయమే తెలుస్తుంది తప్ప హెవీగా నాయిస్ అనేటువంటి వాళ్ళు అవతల పర్సన్స్ అయితే నోటీస్ అయితే చేయట్లేదు అనమాట. అంత మంచిగా అయితే నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఈ యొక్క బడ్స్ అయితే చాలా బాగా వర్క్ అయితే అవుతుంది అయితే మనం చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చినప్పటికి ఏంటంటే మనకి ఛార్జింగ్ విషయానికి వచ్చినట్టయితే దీన్ని మనం ఒక 2 hours ఫుల్గా మనం ఛార్జ్ చేసేసామంటే, అంటే ఫుల్ ఛార్జ్ చేసేసామంటే మనం అప్ టు 10 to 12 hours అయితే బ్యాటరీ బ్యాకప్ అయితే రావడం జరుగుతుంది. విత్ కేస్ చెప్తున్నా, వితౌట్ కేస్ అయితే కాదు, విత్ కేస్తో మనకి రావడం జరుగుతుంది అనమాట. సో ఓకే. సో నెక్స్ట్ వచ్చినప్పటికి మనకి దీని యొక్క క్వాలిటీ చూసినట్టయితే మనకి కింద పడిపోయినా సరే ఈ యొక్క బడ్స్కి అయితే ఏ డ్యామేజ్ అవ్వలేదు. నేను చాలాసార్లు అయితే కింద పాడేసాను, కావాలని కింద పాడేసాను బడ్స్ని, అదేవిధంగా మనకి కేసుని కూడా. సో ఎక్కడ కూడా స్క్రాచెస్ కూడా ఏం పడలేదు ఈ బడ్స్ మీద, ఈ బడ్ కేసు మీద కూడా. సో అంత మంచిగా అయితే క్వాలిటీ కూడా ఉంది. సో నెక్స్ట్ మనకి సో మెనీ బడ్స్లో ఏంటంటే కనెక్టివిటీ ఇష్యూస్ అనేటువంటి ఫేస్ చేస్తూ ఉంటామన్నమాట. సో మనకి ఈ బడ్లో ఆ యొక్క ప్రాబ్లం అనేటువంటిది ఏమీ లేదు. ఏదైతే దీని రేడియేషన్ జోన్ ఉందో ఆ జోన్ మనం దాటేస్తే కొంచెం ప్రాబ్లం అనేటువంటి క్రియేట్ అవుతుంది. మళ్ళీ ఆఫ్టర్ దట్ జోన్లోకి వచ్చే కానీ మనకి సాంగ్ అనేటువంటి కంటిన్యూషన్గా అయితే ప్లే అవడం అయితే జరుగుతుంది తప్ప ఎక్కడ కూడా మనకి ఇబ్బంది ఏమీ లేదు. సో నెక్స్ట్ వచ్చినప్పుడు టచ్ కంట్రోల్స్. నాకేంటంటే TWS ఇయర్ బడ్స్లో పర్సనల్గా టచ్ కంట్రోల్స్ అనేటువంటి అంతగా నచ్చవు, బికాజ్ ఆఫ్ సరిగ్గా వర్క్ అవ్వవు కాబట్టి. బట్స్ నాకు ఈ బడ్స్లో టచ్ కంట్రోల్స్ అనేటువంటి చాలా బాగున్నాయి అన్నమాట. మీరు ఇన్ కేసు మీరు ఏమైనా పాస్ ప్లే చేయాలంటే జస్ట్ సింగిల్ ట్యాప్తో పాసర్ ప్లే చేసుకోవచ్చు. అలాగే ఈ బడ్స్ని ఉపయోగించుకొని మనం వాల్యూమ్ని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఆ ఫీచర్ కూడా ఈ యొక్క బడ్స్లో అయితే ఉందన్నమాట. సో రైట్ బటన్ మనం త్రిబుల్ ట్యాప్ చేసామంటే వాల్యూమ్ అనేటువంటిది పెరుగుతుంది. అదే మనం లెఫ్ట్ బటన్ మనం త్రిబుల్ ట్యాప్ చేసామంటే వాల్యూమ్ అనేటువంటి తగ్గుతుంది అనమాట. అంటే కంప్లీట్గా మనం ఈ బడ్స్ని ఉపయోగించుకొని వాల్యూమ్స్ని కూడా కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. సో మనకి ఇంత మంచి మంచి ఫీచర్స్ అన్నీ కూడా ఈ తక్కువ బడ్జెట్లో వస్తున్నాయంటే మనం ఖచ్చితంగా షాక్ అయి తీరాల్సిందే. సో ఇది మాట. సో నెక్స్ట్ ప్రోస్ అండ్ కాన్స్ విషయానికి వచ్చినట్టయితే ఇందులో చెప్పుకోదగ్గ కాన్స్ ఏమీ కూడా లేవు, బికాజ్ ఆఫ్ ఈ బడ్జెట్ అనేటువంటి అడ్డు వచ్చేస్తుంది కాబట్టి. మనకి 700 రూపీస్ బడ్జెట్లో అన్ని ఫీచర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో మీరు ఎవరన్నా పర్చేస్ చేయాలనుకుంటే బ్లైండ్గా పర్చేస్ చేసే లింక్ అనేది మీకు ఫస్ట్ కామెంట్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు అక్కడ క్లిక్ చేశారంటే కంప్లీట్గా మీరైతే ఈ బడ్స్ని పర్చేస్ చేసుకోవచ్చు అన్నమాట. సో అంత బాగున్నాయి ఈ బడ్స్ గురించి కంప్లీట్ రివ్యూ అన్నమాట, నా ఒపీనియన్ అండ్ జెన్యూన్ రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకి కూడా చాలా బాగా హెల్ప్ అవడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఫస్ట్ టైం కానీ మీరు నా వీడియోస్ చూస్తున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకున్నారంటే నేను మీ ముందుకి గ్యాజెట్ అన్బాక్సింగ్స్తో పాటుగా యాప్ రివ్యూస్ని కూడా తీసుకొస్తూ ఉంటాను. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నేను మీ సాయి రెడ్డి, సైనింగ్ ఆఫ్.